హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి వేరియబుల్స్. మనం నిన్నటి దాకా డిస్కస్ చేసిన మొన్న పోయిన క్లాసెస్ లో డిస్కస్ చేసాం. ఆటోమేటిక్ గా మనం ఏం డిస్కస్ చేసాం? బ్రీఫ్ గా వెళ్ళిపోదాం. డే 3 లో మనం వచ్చేసి ప్రింట్ ఫంక్షన్ గురించి చూసుకుందాం. అండ్ ఆల్సో డే 4 లో కామెంట్స్ గురించి నేర్చుకుందాం. ప్రింట్ ఫంక్షన్ ఎలా యూస్ చేయాలి, అది ఇది అని మొత్తం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కావాలంటే ఒకసారి నా బ్యాక్ లో చేసిన వీడియోస్ ఒకసారి రిఫర్ చేసుకుంటే తెలిసిపోతుంది. సో ఈరోజు డే 5 కాబట్టి మనం డే 5 లో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద వేరియబుల్స్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వేరియబుల్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మీన్ బై వేరియబుల్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ మీన్ బై వేరియబుల్స్? Variables is nothing but which stores the value of the data. Okay, to store the data in a such a name that it can store it or we can refer it as. Okay, మనం నీట్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదైతే డేటా స్టోర్ చేస్తున్నామో ఆ స్టోర్ చేసిన డేటాని మనం రిఫరెన్స్ నేమ్ ఇస్తున్నాం. ఆ రిఫరెన్స్ నేమ్ ని మనం వేరియబుల్ అంటాం. ఓకే, మనం ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు నీట్ గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ వేరియబుల్స్ అంటే ఫస్ట్ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి? వేరియబుల్ అంటే ఫస్ట్ దీన్ని ఎలా డినోట్ చేస్తాం? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, బై సపోజ్ నేమ్ అని ఎంటర్ చేశాను. ఓకే, ఇక్కడ నేమ్ అని ఎంటర్ చేసి ఈక్వల్ టు, నేను ఇక్కడ ఏమని చెప్తున్నా, లైక్ నా పేరే రాస్తున్నా, అషేద్ వలి. ఓకే, నేను అషేద్ వలి ఎంటర్ చేసినాక డైరెక్ట్ ప్రింట్, మామూలుగా అయితే ఏం చేయాలి, ఇక్కడ అషేన్ వలి అని టైప్ చేసి డబల్ కోట్స్ లో పెట్టాలి. దిస్ ఈస్ ద నార్మల్ సింటాక్స్. నార్మల్ వే. ఓకే, దిస్ ఈస్ ద నార్మల్ వే. ఇప్పుడు ఓకే, నేను ఇప్పుడు సింగిల్ టైం ప్రింట్ చేస్తున్నాను కాబట్టి వీఆర్ యూజింగ్ దట్ అషేన్ వలి అని ప్రింట్ చేసి డైరెక్ట్ అదే ప్రింట్ చేయాలని చెప్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ నేను నేమ్ ని ఇలా కాల్ చేయకుండా డైరెక్ట్ డైరెపోస్ ఏమంటారొచ్చు, ఇప్పుడు నేమ్ ని నేను ఇలా కాల్ చేయకుండా డైరెక్ట్ గా ఏం చేసేయచ్చు, డైరెక్ట్ నేమ్ అని కాల్ చేస్తే నేమ్ అనే ఒక రిఫరెన్స్ వాల్యూలో అషేన్ వలి అనే ఒక డేటా అయితే స్టోర్ అయింది కదా. అలా స్టోర్ అయినప్పుడు మనం ఆటోమేటిక్ ఏం చేస్తాం, నేమ్ అని కాల్ చేసినప్పుడు దానిలో ఉన్న డేటాని కాల్ చేసినట్టు అవుతుంది. అప్పుడు అషేన్ వలి అనే డేటా అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను నిన్న రన్ చేశాను అనుకోండి, కంట్రోల్+ఎంటర్. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తే ఇక్కడ ఏదైతే రాశానో అదే అవుట్పుట్ వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను నేమ్ ని ఇక్కడ రెఫరెన్స్ వేరియబుల్ అంటే, ఓకే, ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది జస్ట్ నార్మల్ వే. మనం ఇప్పుడు వేరియబుల్ యూజ్ చేయబోతున్నాం. ఓకే, యూజింగ్ వేరియబుల్ నౌ. ఓకే, ఇక్కడ నేను నేమ్ ఈక్వల్ టు అషిన్ వలి అని పెట్టా, సేమ్ టు సేమ్. ఇక్కడ పైన దానికి కింద దానికి సేమ్ ఉండకూడదు కాబట్టి ఉండొచ్చు, కానీ సేమ్ ఉండే డిఫరెన్స్ కనపడదు. సో మనం వేరే పేరు రాసుకుందాం. నేమ్ బదులు టైటిల్. ఓకే, టైటిల్ అని పెట్టేసి ఇక్కడ నేను ప్రింట్ టైటిల్. ఓకే, కరెక్ట్ సింటాక్స్ ఏనా అండి? ఇక్కడ కరెక్ట్ సింటాక్స్ ఏనా? ఒకసారి రన్ చేస్తుంది. సో అవుట్పుట్ అయితే ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ అయితే ప్రింట్ అవుతుంది. అదే బై సపోజ్ నేను ఇక్కడ నేమ్ చేంజ్ చేశాను, లైక్ ఇక్కడ అషేన్ బదులు బదులు ఇక్కడ దీనికి దీనికి డిఫరెన్స్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ద వేరియబుల్ ఈస్, వాట్ ద వాల్యూ ఈస్, అండ్ వాట్ ద కాలింగ్ ఫంక్షన్ ఈస్. మనం నీట్ గా అర్థం చేసుకుంటే మనం వేరియబుల్ ఏదని నీట్ గా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు నేను ఇక్కడ అషిన్ వలి తీసేసి లైక్ జస్ట్ ఒక వలి పెడుతున్నాం. ఇక్కడ దీన్ని రన్ చేసినా కూడా ఇట్ విల్ కమింగ్ ద సేమ్ అవుట్పుట్. అవుట్పుట్ ఏమొస్తుంది? అషిన్ వలి ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఇక్కడ నేను ప్రింట్ అషిన్ వలి అని ఇచ్చా. నేను ఈ రిఫరెన్స్ వాల్యూ అంటే ఈ వేరియబుల్ నేను కాల్ చేయట్లేదు. కాబట్టి నేను డైరెక్ట్ గా ప్రింట్ అషిన్ వలి ఇచ్చినప్పుడు ఇది కౌంట్, ఇది కంపైలర్ కి మనం నీట్ గా ఇచ్చినట్టు కాదు. ఓకే, సో ఇక్కడ ఆటోమేటిక్ ప్రింట్ అషిన్ వలి అని ఉంది కాబట్టి పైన ఇది క్యాలిక్యులేట్ చేయదు, డైరెక్ట్ గా కింది లైన్ కి వచ్చేస్తుంది. కింది లైన్ కి వచ్చి ఆ లైన్ ని ప్రింట్ చేస్తుంది. ఓకే, అండర్స్టాండ్?
బై యూజింగ్ ద వేరియబుల్ అయితే వేరియబుల్‌లో ఇక్కడ నేను టైటిల్ అని ఒక రిఫరెన్స్ వాల్యూ పెట్టుకున్నా. ఇక్కడ టైటిల్ అనే రిఫరెన్స్ వాల్యూలో అశ్విన్ వలి అని ఒక నేను వాల్యూ ఇచ్చా. ఆ వాల్యూలో మనం ఆ వాల్యూ ఇచ్చాక మనం డైరెక్ట్ దీన్ని కాల్ చేసే బదులు ఆల్రెడీ మనం ఇచ్చిన వాల్యూ అంటే రిఫరెన్స్ వాల్యూ ఏదైతే వేరియబుల్ అయితే ఉందో ఆ వేరియబుల్ నేను ఇక్కడ కాల్ చేశా. అప్పుడు కాల్ చేసినప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ అవుట్‌పుట్ అయితే ఇది వస్తుంది. ఓకే. ఇప్పుడు వాట్ ఈస్ మీన్ బై వేరియబుల్ అండ్ వాట్ ఈస్ ద డిస్‌ప్లే వాల్యూ అది ఏదని మొత్తం చూసుకుందాం. ఇక్కడ దీనిలో చూసుకుంటే హాష్ ఇక్కడ టైటిల్ వచ్చేసి వేరియబుల్. ఓకే. టైటిల్ వచ్చేసి వేరియబుల్ అండి. అండ్ ద అషైన్ వాల్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద వాల్యూ. ఓకే. అషైన్ వాల్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద వాల్యూ. అండ్ ఆల్సో ఇక్కడ నేను లాస్ట్ లో ఒక ప్రింట్ టైటిల్ అని ఒకటి ఇచ్చా. ప్రింట్ టైటిల్ ఏదైతే ఇచ్చానో అదొచ్చేసి ఏమవుతుంది అప్పుడు? ఇట్ విల్ బి ద డిస్‌ప్లేయింగ్ వాల్యూ. ఇప్పుడు జస్ట్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇక్కడ నేను టైటిల్‌ని కాల్ చేశా. ఇక్కడ నేను టైటిల్‌ని కాల్ చేశా కాబట్టి, ఆ టైటిల్‌లో ఏదైతే వాల్యూ స్టోర్ అయిందో, ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ టైటిల్ అని ఇచ్చినప్పుడు. మీరు అనుకోవచ్చు ఇక్కడ నేను డబుల్ కోట్స్ ఎందుకు ఇవ్వలేదు అని. ఒకటి ఇన్ఫార్మ్ చేసుకోండి. ఇదైతే స్ట్రింగే కాదనను. ఇట్ విల్ బి ఎ స్ట్రింగ్ అండ్ వి షుడ్ కీప్ ద డబుల్ కోట్స్. బట్ వెన్ వి ఆర్ యూజింగ్ ద వేరియబుల్స్, వేరియబుల్స్ యూజ్ చేసేటప్పుడు మనం రిఫరెన్స్ వాల్యూని కాల్ చేస్తున్నాం. మనం ఆ స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి అని చెప్పలేదు. ఆ స్ట్రింగ్ అంటే ఆ వేరియబుల్‌లో ఉన్న స్టోర్ అయిన డేటాని మనం కాల్ చేస్తున్నాం. మనం అదే టైటిల్‌ని కాల్ చేయట్లేదు. ఇప్పుడు బై సపోజ్ నేను జస్ట్ నాకు అవుట్‌పుట్ టైటిలే కావాలి అంటే, నేను టైటిల్‌కి డబుల్ కోట్స్ ఇయ్యొచ్చు. నేను ఇప్పుడు బై సపోజ్ డబుల్ కోట్స్ ఇచ్చాననుకోండి. ఇట్ విల్ బి ద ప్రింటింగ్ ఓన్లీ ద టైటిల్. టైటిల్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను డబుల్ కోట్స్ ఇవ్వలేదు కాబట్టి దానిలో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. డబుల్ కోట్స్ ఇస్తే ఏమవుతుంది? ఓన్లీ టైటిల్ మాత్రమే ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సో, ఇక్కడ టైటిల్ అనేది ఏమవుతుంది? వేరియబుల్ అండ్ అషైన్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది? వాల్యూ అవుతుంది. అండ్ ప్రింట్ టైటిల్ అంటే ఏంది? ఇట్ విల్ బి ద డిస్‌ప్లేయింగ్ ద వాల్యూ ఫంక్షన్. ఓకే. మీకు సింపుల్‌గా చెప్పాలంటే టు బి సింపుల్ అండ్ ఈజీ యాహ్! మీకు సింపుల్‌గా చెప్పేస్తున్నా. ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ లైన్‌లో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది వేరియబుల్. ఓకే. అండ్ ద రైట్ సైడ్ దానికి రైట్ సైడ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి ద వాల్యూ అండ్ ద లాస్ట్ వన్ ప్రింట్ అని ఉంది. ఇక్కడ లెఫ్ట్‌లో మనం వేరియబుల్‌ని కాల్ చేసామంటే ఇట్ విల్ బి యాక్టింగ్ ద ఫంక్షన్ కాల్ ఫంక్షన్. ఓకే. ఫంక్షన్ వేరియబుల్‌ని కాల్ చేస్తుంది ఇక్కడ. ఆ వేరియబుల్‌లో స్టోర్ అయిన వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. వేరియబుల్ కాల్ ఫంక్షన్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేరియబుల్ గురించి కూడా ఒక డెఫినిషన్ రాసుకుందాం. వాట్ ఈస్ మీన్ బై వేరియబుల్? వేరియబుల్ అంటే ఏంటి? ఇట్ విల్ స్టోర్ ద వాల్యూ గివెన్ బై ద యూజర్ ఇన్ ఇట్. ఓకే. వేరియబుల్ అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇట్ విల్ స్టోర్ ద వాల్యూ గివెన్ బై ద యూజర్ ఇన్ ఇట్. ఓకే. యూజర్ ఏదైతే వాల్యూ ఇస్తాడో ఆ వాల్యూని ఇది వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటుంది. అంటే రిఫరెన్స్ వాల్యూలో స్టోర్ చేసుకుంటది. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే అర్థమైందా? వేరియబుల్ ఎలా ఇండికేట్ చేస్తాం, ఎలా రాయాలి, ఎలా సింటాక్స్ ఏంటి అర్థమైందా? సో, నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది వై డు యూ నీడ్ టు యూజ్ ద వేరియబుల్? వేరియబుల్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే. ఇట్ విల్ బి ద ఫస్ట్ పాయింట్. ఇట్ విల్ బి ద ఫస్ట్ పాయింట్. ఓకే. ఇప్పుడు నేనేమని చెప్తున్నా? వెన్ ఓకే. ఇక్కడ వై విల్ యూ సారీ వై డు వి యూజ్ వేరియబుల్? ఎందుకంటే వేరియబుల్‌కి ఏదో ఒక యూజ్ అయితే ఉండాలి గదా!
యూజ్ లేకుండా ఎలా మనం యూజ్ చేయాలి? యూజ్ లేకుండా అయితే యూజ్ చేయం కదా ప్రతిది. ఇప్పుడు యూజ్ చేసేది ఏదైనా గానీ, ఒక యూజ్ ఉంటే మాత్రమే దాన్ని యూజ్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం బై సపోజ్ ప్రింట్ ఫంక్షన్ వాడుతున్నాం. ప్రింట్ ఫంక్షన్ వాడడం వల్ల ఏంటి యూజ్? అది ప్రింట్ చేస్తుంది. డిస్‌ప్లే వాల్యూ ఏదైతే ఉందో, మనకి అవుట్‌పుట్ అలాగా ప్రింట్ చేసి చూపిస్తుంది మనకి. సో, వి ఆర్ యూజింగ్ ద ప్రింట్ ఫంక్షన్. అలా ఏమి యూజ్ లేనిదైతే మనం వాడం కదా! ఓకే. అర్థమైందనుకుంటా. సో, ఇప్పుడు నేను బై సపోజ్ ఇక్కడ ఏమని రాస్తున్నా? నేమ్ అని రాసి నేమ్ వద్దులెండి. ఏజ్ హ్మ్. ఓకే. 2 పెడదామా? నేమ్ వలి. ఓకే. అండ్ ఏజ్ వచ్చేసి 66 అనుకుందాం. ఓకే. ఎగ్జాంపుల్‌కి రాస్తున్నా. ఇట్ విల్ బి ద 66. ఇప్పుడు నేను ప్రింట్ నేమ్, ప్రింట్ ఏజ్. నేను బై సపోజ్ ఇక్కడ ప్రింట్ నేమ్, ఏజ్ ఏదైతే ఉందో ఇది నాకు మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఇది నాకు మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి. అప్పుడేం చేస్తాను నేను, ఓకే. ఎగ్జాంపుల్ రాస్తున్నా. ప్రింట్ నేమ్ ఏజ్, ప్రింట్ ఈ నేమ్ ఏజ్ అని నేను ఒక 3 టైమ్స్ ప్రింట్ కావాలి. వలి 66, వలి 66 అని నాకు ఆ టైంలో నాకు 3 టైమ్స్‌లా ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నేనిప్పుడు రన్ చేస్తున్నా. వెన్ వి రన్ ఇప్పుడు నేను రన్ చేశానంటే చూడండి. వలి 66, వలి 66 అనేది ప్రింట్ అయితే అవుతుంది. ఇప్పుడు వాట్ ఇఫ్ ఇప్పుడు నేను వలి బదులు నేను నేమ్ చేంజ్ చేయాలి. వలి బదులు రాహుల్ పెట్టాలనుకుంటున్నాను. వి ఆర్ గోయింగ్ టు యూజ్ రాహుల్. ఓకే. ఇప్పుడు రాహుల్ యూజ్ చేయడం వల్ల మనం డైరెక్ట్‌గా యూజ్ ఏంటి? ఇప్పుడు నార్మల్ వేలో అయితే ఇక్కడ యూజ్ చేసిన ప్రకారం అయితే మనం ప్రతిసారి ఇక్కడ అషేన్ వల్లి ప్లేస్‌లో మనం చేంజ్ చేస్తూ రాహుల్ ఎన్ని సార్లయితే మనం ఇక్కడ ప్రింట్ నేమ్ అని ఇక్కడ నేమ్ ఎన్ని చోట్లయితే ఉందో అన్ని చోట్ల మనం రాహుల్ అని ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. బై యూజింగ్ ద వేరియబుల్ వి డోంట్ నీడ్ టు యూజ్ మల్టిపుల్ టైమ్స్ నేమ్. వి డోంట్ నీడ్ టు రీప్లేస్ హియర్. ఓకే. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం ప్రతిసారి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ నేమ్ ఒక స్టోర్ అయిన వాల్యూని చేంజ్ చేస్తే, ఆటోమేటిక్‌గా కాల్ చేస్తూ వెళ్తుంది కాబట్టి, ఇట్ విల్ రన్ ద సేమ్ వాల్యూ. ఇప్పుడు చూడండి. రాహుల్ ప్రింట్ అయిందా? 3 టైమ్స్. ఓకే. అలా మనం ఏజ్‌ని గాని చేంజ్ చేయొచ్చు. నంబర్స్‌ని అండ్ ఆల్ఫా న్యూమరిక్, స్పెషల్ క్యారెక్టర్స్ అలా ఏమైనా గాని. ఓకే. అర్థమైందా? వై డు యూ యూజ్ ద వేరియబుల్ అర్థమైందనుకుంటున్నా. యాహ్! అలా యూజ్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి వేరియబుల్. క్రియేటింగ్ ద వేరియబుల్. క్రియేటింగ్ ద వేరియబుల్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను ఆల్రెడీ నీట్‌గా పైన ఎలా క్రియేట్ చేయాలో అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేను ఇంకొకసారి బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ క్రియేట్ చేయాలని చెప్తే, మనం దానికి ఏమేం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? రిక్వైర్డ్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ ఉండాలి. వేరియబుల్ ఉండాలి. అండ్ వాల్యూ ఉండాలి. అండ్ కాల్ ఫంక్షన్. ఓకే. ఇలా. వి నీడ్ థిస్. వి నీడ్ థిస్ వన్. ఓకే. చూడండి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు చూసుకుంటే వి నీడ్ వేరియబుల్ అన్నాం. వేరియబుల్ ప్లేస్‌లో వేరియబుల్ దగ్గర నేను సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. లైక్ హ్మ్. కార్డ్. ఓకే. కార్డ్ నేమ్. వేరియబుల్ దగ్గర నేను కార్డ్ నేమ్ యూజ్ చేస్తా. అండ్ వాల్యూ దగ్గర విజిటింగ్ కార్డ్. అండ్ కాల్ ఫంక్షన్ దగ్గర మామూలు నేమ్. మనం ఏదైతే వేరియబుల్ నేమ్ పెట్టుకుంటామో అదే. కాల్ ఫంక్షన్ దగ్గర ఏం యూజ్ చేస్తాం? కార్డ్ నేమ్. ఓకే.
ఓకే. ఇప్పుడు రన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉందో అంతా ఇలా ఉంటుంది కాబట్టి. ఓకే. దీన్ని అన్ని కామెంట్ ఔట్ చేద్దాం. కామెంట్ ఔట్ చేశాక సో, ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏమని పెట్టా? కార్డ్ నేమ్. ఇప్పుడు నేను అసలైన ప్రోగ్రామ్ రాస్తున్నా. ఓకే. ఇక్కడ కార్డ్ నేమ్ అని పెట్టా. కార్డ్ నేమ్‌లో నేనేమని కార్డ్ అని పెట్టా? విజిటింగ్ కార్డ్ అని పెట్టా. వాల్యూ ఏం యూజ్ చేయాలి? విజిటింగ్ కార్డ్. ఓకే. అండ్ ప్రింట్ కార్డ్ నేమ్. ఇట్ విల్ కమ్ ద అవుట్‌పుట్. అవుట్‌పుట్ వస్తుందా? లేకపోతే ఏమైనా ఎర్రర్ వస్తుందా? లెట్స్ ట్రై. సో, అవుట్‌పుట్ అయితే వస్తుంది. ఎందుకు? ఇక్కడ విజిటింగ్ కార్డ్ అనేదైతే ఒక స్ట్రింగ్ అవుతుంది. ఒక వాల్యూ అనేది ఆ స్ట్రింగ్ అవుతుంది. సో, దాన్ని మనం డబుల్ కోట్స్‌లో పెట్టాలి. డబుల్ కోట్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇట్ విల్ కమ్ ద ఎర్రర్. ఓకే. డబుల్ కోట్స్. ఇప్పుడు రన్ చేశామంటే ఇట్ విల్ కమ్ ద అవుట్. విజిటింగ్ కార్డ్. ఓకే. కార్డ్ నేమ్ విజిటింగ్ కార్డ్. ఇప్పుడు చాలా అలా మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయొచ్చు. బై క్రియేటింగ్ ద వేరియబుల్. అలా వేరియబుల్ క్రియేట్ చేసి మనం చాలా సార్లు మల్టిపుల్ నేమ్ క్రియేట్ చేయొచ్చు. లైక్ ఇక్కడ నేను డేట్‌లో ఇక్కడ ఏమని పెడుతున్నా? 22/50 22/5/25 ఓకే. నేను అలా ఎంటర్ చేశా. దీన్ని డబుల్ కోట్స్‌లో పెడుతున్నా. ఎందుకంటే స్లాష్ యూజ్ చేశా కాబట్టి ఎర్రర్స్ రాకూడదు కాబట్టి. ఓకే. ఇప్పుడు నేను బై సపోజ్ ఇక్కడ ప్రింట్ డేట్ అని ఎంటర్ చేశామంటే అది ఏ డేట్‌కు ప్రింట్ చేశారో కూడా నీట్‌గా అవుట్‌పుట్ వస్తుంది. ఓకే. విజిటింగ్ కార్డ్ ఏ డేట్‌కి ప్రింట్ చేశామంటే ఈ డేట్‌కి ప్రింట్ చేశామన్నమాట. అలా మల్టిపుల్ టైమ్స్ వేరియబుల్‌ని కాల్ చేయొచ్చు మనం. మల్టిపుల్ వేరియబుల్స్ కాల్ చేయొచ్చు. ఏదైనా యూజ్ చేయొచ్చు. అలా చేయొచ్చు మనం. కానీ బిఫోర్ క్రియేటింగ్ ద వేరియబుల్స్ వి షుడ్ ఫాలో సమ్ ఆఫ్ ద రూల్స్. ఓకే. వాట్ ఆర్ ద రూల్స్? రూల్స్ ఏంటి? ఓకే. 3 అయిపోయినాయి కదా! 4 టు ఫాలో వెన్ క్రియేటింగ్ ద వేరియబుల్స్. వేరియబుల్ నేమ్స్. ఓకే. వేరియబుల్ నేమ్స్ గురించి డిస్కస్ చేస్తాం కాబట్టి వేరియబుల్ నేమ్స్. యాహ్! తర్వాత సో, వి హావ్ మల్టిపుల్ టైప్స్ లైక్ మనం ఇక్కడ కార్డ్ నేమ్, డేట్ పైన నేము, ఐడీ అలా ఏదైతే క్రియేట్ చేస్తామో అదంతా వచ్చేసి మనం ఒక ఫార్మాట్‌లో ఒక వాలిడ్ సింటాక్స్ వాడితేనే ఇట్ విల్ కమ్ ద అవుట్‌పుట్. లేదంటే ఇప్పుడు ఎర్రర్ ఎలా వస్తుందో అలా వస్తుంది. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. మనం ముందు ఏం చూసుకుందామంటే మనం ఎలా రాస్తే ఎర్రర్ రాకుండా వస్తుంది. ఎర్రర్ ఫ్రీ అంటే వాట్ ఈస్ ద వాలిడ్ సింటాక్స్? కరెక్ట్ సింటాక్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? మనం రాయడానికి. ఓకే. కరెక్ట్ సింటాక్స్ ఏంటంటే, ఇప్పుడు బై సపోజ్ నేను స్టూడెంట్ నేమ్ ఓకే. స్టూడెంట్ నేమ్ అండ్ లైక్ ఇదే స్టూడెంట్ నేమ్‌ని నేను ఇలా కూడా రాయొచ్చు. వాలిడ్‌గా అంటే స్టూడెంట్ నేమ్ లైక్ ఓకే. వాలిడ్ కదా! స్టూడెంట్ నేమ్ నేనిప్పుడు రాసేది వచ్చేసి ఇది ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఇలా కనెక్టింగ్‌లో కింద అండర్ స్కోర్ ఇవ్వాలి. ఓకే. వన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాయనండి. స్టూడెంట్ నేమ్ అండ్ ఏజ్ సింగిల్ వర్డే కాబట్టి కనెక్టింగ్ ఉంటే బాగుంటది. స్టూడెంట్ నేమ్ ఇలా కూడా రాయొచ్చు. సారీ. స్టూడెంట్ నేమ్ రైట్. అండ్ ఆల్సో ఇక్కడ స్టార్టింగ్‌లో మనం అండర్ స్కోర్ కూడా యూజ్ చేయొచ్చు. స్టూడెంట్ నేమ్ అండ్ లైక్ స్టూడెంట్ 1, 2, 3 ఓకే. దీస్ ఆల్ ఆర్ ఏ correct syntax or it we can say that it is a valid syntax. ఇది వచ్చేసి valid syntax అని కూడా చెప్పొచ్చు. It is a valid syntax. ఓకే. మనం ఖచ్చితంగా ఒక వేరియబుల్ నేమ్ క్రియేట్ చేస్తున్నామంటే ఈ సింటాక్స్ లో మాత్రమే క్రియేట్ చేయగలగాలి. ఇప్పుడు ఈ సింటాక్స్ కాకుండా వేరే సింటాక్స్ లో క్రియేట్ చేసామంటే ఇట్ విల్ కాజ్ సమ్ ఎర్రర్. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను బై సపోజ్ ఇక్కడ చూద్దాం. ఒకసారి ఏమన్నా ఎర్రర్ వస్తుందా? లేకపోతే రాదా?
చూసారా? అలా ఇక్కడ ఎలా అయితే ఉందో అలాగే సింటాక్స్ వాడాలి. ఇక్కడ నేను స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ కూడా పెట్టుకోవచ్చు. క్యాప్స్ క్యాపిటల్ లెటర్ అంటే లైక్ ఇక్కడ యాహ్! ఇలా క్యాపిటల్ లెటర్ పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ వాలిడ్ సింటాక్స్. ఓకే. వాట్ ఇఫ్ ద ఇన్వాలిడ్ సింటాక్స్? దాన్ని కూడా చూద్దాం. వాట్ ఇఫ్ ద ఇన్వాలిడ్ సింటాక్స్? వాట్ ఇఫ్ ద ఇన్వాలిడ్ సింటాక్స్? ఇన్వాలిడ్ సింటాక్స్ లో కూడా 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయకూడదు. లైక్ ఇలా నేమ్, స్టూడెంట్ నేమ్, జస్ట్ ఒక నేమ్ పెడదాం ఇప్పటికి. నేమ్ అండ్ ఆల్సో లైక్ స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేయకూడదు. అండ్ ఇక్కడ మనం పైన యూజ్ చేసినట్టే ఏమంటే ఇక్కడ మధ్యలో ఏమని పెడుతున్నాం? హైఫన్ పెడుతున్నా. అండర్ స్కోర్ కాదు, హైఫన్. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ అండ్ ద ఫైనల్ వన్ ద క్లాస్. So these all of this is known as the invalid syntax. Why it is known as invalid syntax? Invalid syntax అంటే కూడా ఎందుకు పెట్టారో కూడా చెప్తా. ఓకే. ఇట్ ఈస్ నోన్ as the invalid syntax. ఎందుకంటే మనం ఏదైనా వేరియబుల్ క్రియేట్ చేయని ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా కానీ స్టార్టింగ్ లో స్పెషల్ క్యారెక్టర్ అనేది యూజ్ చెయ్యము. ఇట్ షుడ్ బి ఏ కంపల్సరీ ఓర్ ఏ క్యారెక్టర్. ఇది ఒక లెటర్ అన్న ఉండాలి, లేకపోతే అండర్ స్కోర్ అన్న ఉండాలి. ఓకే. చూడండి ఇక్కడ చూడండి టాప్ లో ఒకటి లెటర్ అన్న ఉండాలి, లేకపోతే ఇక్కడ ఉన్న అండర్ స్కోర్ అయినా ఉండాలి. అంతేకాని స్టార్టింగ్ లో స్పెషల్ క్యారెక్టర్ కానీ ఆర్ ఇక్కడ స్టూడెంట్ క్లాస్ బదులు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. వన్ స్టూడెంట్, వన్ నేమ్. ఇలా స్టార్టింగ్ లో ఆల్ఫాబెట్ గాని లేకపోతే స్పెషల్ క్యారెక్టర్ గాని ఉండకూడదు. ఇక్కడ ఈ 2 అర్థమైనాయా? దిస్ వన్ అండ్ దిస్ వన్. ఓకే. దాని తర్వాత ఇక్కడ దీనికి ఈ 2 దానిలో కూడా స్మాల్ డిఫరెన్స్. ఇక్కడ చూడండి స్టూడెంట్ నేమ్ ఇక్కడ హైఫన్ ఇచ్చా నేను. స్టూడెంట్ నేమ్ హైఫన్ ఇచ్చా. నాట్ ఏ అండర్ స్కోర్. అండర్ స్కోర్ కాదు, హైఫన్. అండర్ స్కోర్ కి హైఫన్ కి తేడా అయితే ఉంది. ఓకే. అండ్ ఇక్కడ నేను స్పేస్ ఇచ్చా. దేర్ ఇస్ నో కనెక్టింగ్ సింబల్ బిట్వీన్ దెమ్. ఓకే. అలా అక్కడ కూడా ఒక ఎర్రర్ వస్తుంది ఆర్ ఇట్ విల్ ఇన్వాలిడ్ సింటాక్స్. ఓకే. ఇప్పుడు ఓకే. నేను బై సపోజ్ ఇక్కడ ఉన్న దాన్ని నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను అర్థం కావడానికి. కోడ్ యా నేను కాపీ చేశా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాలిడ్ సింటాక్స్ లో అయితే ఉంది ఇది. క్యాపిటల్ ఉండొచ్చు, అండర్ స్కోర్ వచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కార్డ్ నేమ్ బదులు ఇక్కడ మధ్యలో అండర్ స్కోర్ పెట్టొచ్చు. ఇట్ విల్ రన్. కార్డ్ నేమ్ ప్లేస్ లో నేను రన్ చేయొచ్చు. అదే ప్లేస్ లో నేను కార్డ్ నేమ్ ప్లేస్ లో ఐఎమ్ కీపింగ్ ద మైనస్ ఆర్ హైఫన్. ఓకే. ఇక్కడ కూడా హైఫన్ చేంజ్ చేయాలి. రన్ చేసాం అనుకోండి ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ హైఫన్ ఇచ్చా కాబట్టి. కెనాట్ అసైన్ ఎక్స్ప్రెషన్ హియర్ ఈజ్ ఈక్వల్ టు లేయర్ ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ దట్. ఓకే. హైఫన్ ఇక్కడ ఎలా వస్తుంది ఎందుకంటే ఇక్కడ హైఫన్ ఇచ్చా కాబట్టి ఇట్ విల్ కమ్ ద ఎర్రర్. ఓకే. సో హైఫన్ ఇవ్వకూడదు. అర్థమైందా? కరెక్ట్ సింటాక్స్ ఇలా ఉంటుంది, ఇన్కరెక్ట్ సింటాక్స్ కూడా ఇలా ఉంటుంది. ఓకే. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ స్టార్టింగ్ లో స్పెషల్ క్యారెక్టర్ కూడా ఒకసారి ఇచ్చి చూస్తాం. స్పెషల్ క్యారెక్టర్. ఓకే. అండ్ కార్డ్ నేమ్ దగ్గర కూడా చేంజ్ చేద్దాం కాల్ ఫంక్షన్ లో. ఓకే. సో సేమ్ ఎర్రర్ ఇక్కడ చూడండి కరెక్ట్ గా ఇన్వాలిడ్ సింటాక్స్ అని నీట్ గా చూపిస్తుంది. వై ఇట్ షోయింగ్ ఇన్వాలిడ్ సింటాక్స్? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ సింటాక్స్ టు క్రియేట్ ఎ వేరియబుల్ నేమ్. ఓకే. అర్థమైందా? కంప్లీట్ అయిపోయిందా? ఇది కంప్లీట్ అయిపోయింది, ఇది కంప్లీట్ అయిపోయింది. అండ్ నౌ ఇన్వాలిడ్ సింటాక్స్ లో ఇది కూడా అయిపోయింది.
సో స్టూడెంట్ నేమ్ లో ఆటోమేటిక్ గా బై సపోజ్ ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ తీసేస్తే ఆటోమేటిక్ గా ఈ కరెక్ట్ సింటాక్స్ కూడా రన్ అవుతుంది. ఓకే, ఇది కూడా రన్ అయింది. దాని తర్వాత స్టార్టింగ్ లో నేను సారీ స్టార్టింగ్ లో నేను ఏమని చెప్పా, హైఫన్ ఉండొచ్చు అని చెప్పి, సారీ అండర్ స్కోర్ ఉండొచ్చు అని చెప్పా. చూడండి ఇక్కడ అండర్ స్కోర్ కానీ పెట్టి చూద్దాం ఒకసారి. ఓకే, ఇట్ విల్ నాట్ ఫార్మ్ ఎనీ ఎర్రర్ బికాస్ ఇట్ ఈస్ వ్యాలిడ్ సింటాక్స్. ఓకే, అలా ఇక్కడ నేను నెంబర్ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పా. ఇక్కడ హైఫన్ తీసేద్దాం, ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళిపోదాం. హైఫన్ హైఫన్ ప్లేస్ లో 1 2 3 అని పెట్టా. ఓకే, 1 2 సంథింగ్ 1 2 1 2. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేశాను అనుకోండి, ఇట్ విల్ ఫార్మ్ ఎన్ ఎర్రర్, సారీ ఇట్ విల్ నాట్ ఫార్మ్ ఎన్ ఎర్రర్. ఓకే, బికాస్ ఐఎమ్ యూజింగ్ ద నెంబర్స్ ఆఫ్టర్ ద స్ట్రింగ్, నాట్ బిఫోర్ ద స్ట్రింగ్. బిఫోర్ ద స్ట్రింగ్ యూజ్ చేసామంటే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇక్కడ నేను బై సపోజ్ ఇక్కడ స్టార్టింగ్ లోనే పెట్టాను అనుకోండి 1. ఓకే, ఇక్కడ కూడా 1 పెడుతున్నా. సో ఇట్ విల్ ఫార్మ్ ఎన్ ఎర్రర్. ఓకే, చూసారా ఇక్కడ 1 ఉంది, ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్, అలా ఎర్రర్ వస్తుంది. సో కరెక్ట్ వ్యాలిడ్ సింటాక్స్ లో అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ జస్ట్ ఒక క్లాస్ ఒకటి మిగిలింది. వై వి కాంట్ యూజ్ ద క్లాస్? ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒక ఫంక్షన్, ఒక ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు నేను క్లాస్ యూజ్ చేశాను అనమాట, ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ యూజ్ చేయడం వల్ల ఇట్ విల్ ఫార్మ్ ఎన్ ఎర్రర్, ఎందుకంటే ఇట్ ఆల్రెడీ డినోటెడ్ వి కాంట్ యూజ్. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న కంపెనీని నేను మళ్ళీ రిజిస్టర్ చేసుకుంటాను నా పేరు మీద అన్నట్టు ఉంటుంది. సో ఇట్ విల్ ఫార్మ్ ఎర్రర్. ఓకే, ఇప్పుడు ఎర్రర్ చూసుకోండి, క్లాస్. ఓకే, ఇక్కడ చూసుకుంటే క్లాస్ అని కాల్ చేస్తున్నాం కదా, ఇట్ విల్ ఇట్ విల్ చెక్ ఇట్ యాజ్ ఎ స్ట్రింగ్, నాట్ ఏ వేరియబుల్. ఓకే, చూడండి స్ట్రింగ్ అనేది క్లాస్ లా తీసుకుంటుంది. పైన నీటి కనిపిస్తుందా, ఇక్కడ స్ట్రింగ్ ని క్లాస్ ని స్ట్రింగ్ లా తీసుకుంటుంది, నాట్ యాజ్ ఏ వేరియబుల్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్, ఇక్కడ అవుట్పుట్ అయితే వస్తుండొచ్చు కానీ ఇట్ ఈస్ ఏ నాట్ ఏ కరెక్ట్ సింటాక్స్ టు యూజ్ యాజ్ ఏ వేరియబుల్. ఓకే, వీ షుడ్ నాట్ యూజ్ దిస్ లైక్ దిస్. అర్థమైందా? సో ఆఫ్టర్ knowing that what is the naming variables, next we are going to the reassigning the variables. Reassigning the variables అంటే మనం ఆల్రెడీ పైన డిస్కస్ చేసాం. బై చేంజింగ్ దిస్, దీన్ని మళ్ళీ ఒకసారి కాపీ చేద్దాం. 4 అయిపోయింది కదా, 5 reassigning the variables. ఓకే, ఇక్కడ కోడ్ కాపీ చేద్దాం. కోడ్ అయితే సేమ్ గా ఉండదు, బట్ ఇక్కడ సమ్ వాట్ చేంజ్ ఉంటుంది అంతే. కంట్రోల్ సి పేస్ట్ చేద్దాం, అంటే ఇక్కడ కూడా పేస్ట్ చేద్దాం. సో నేను ఒక్కొక్క ఇటరేషన్ తర్వాత నేమ్ ని ఏజ్ ని చేంజ్ చేస్తూ వెళ్ళిపోతా. ఫస్ట్ ఇక్కడ రాహుల్ 66 అనేది ఇలానే పెట్టండి. ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ దగ్గర నేను రాహుల్ తీసేసి రవి పెడుతున్నా, అండ్ ఏజ్ వచ్చేసి 67 తీసేసి 58 పెట్టేస్తున్నా. అండ్ థర్డ్ ఇటరేషన్ దగ్గర నేను రాహుల్ తీసేసి లైక్ రవి అయిపోయింది, లైక్ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, షమి. ఓకే, బై సపోజ్ షమి. ఇక్కడ 66 తీసేసి 48 పెట్టేస్తున్నా. ఇగో చూడండి, వెన్ వి రన్ దిస్, నేను ఇక్కడ రీఅసైనింగ్ ద వేరియబుల్స్ అని చెప్పాను. నేను వేరియబుల్స్ ని రీఅసైన్ చేస్తున్నా. అంటే స్టార్టింగ్ దగ్గర ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఏముంది, నేమ్ వేరియబుల్ కి రాహుల్ అనే డేటా స్టోర్ అయింది. నేనేం ఇక్కడ చేంజ్ చేయలేదు, నేమ్ 1 నేమ్ 2 అని పెట్టలేదు, ఒకటే నేమే. అదే దాన్ని నేను టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని డిఫరెంట్ గా అసైన్ చేస్తున్నా. లైక్ ఫస్ట్ స్టోర్ చేసిన వాల్యూని నేను మళ్ళీ రీప్లేస్ చేసి వేరే వాల్యూతో స్టోర్ చేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ రాహుల్ ఉంది, రాహుల్ తీసేసి మళ్ళీ రవితో రీప్లేస్ చేశా. మళ్ళీ నెక్స్ట్ రవి ఉంది, రవిని తీసేసి షమితో రీప్లేస్ చేశా. సేమ్ ఇట్ యాజ్ ఏ సేమ్ దీనిలాగే ఏజ్ ని కూడా చేంజ్ చేశా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే అవుట్పుట్ అనేది చేంజ్ అవుతూ అవుతూ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రన్ అవుతుంది. ఇది రన్ అయినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ ఆర్ రాహుల్ అండ్ 66, రాహుల్ ఏజ్ 66 అనేది ప్రింట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇటరేషన్ లో
నేను దాన్ని చేంజ్ చేసి రవి 58 అని పెట్టా. సో, ఆ రవి 58 అప్డేట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ప్రింట్ అవుతుంది. అండ్ లాస్ట్‌లో మళ్ళీ షమి 48 అని పెట్టా. షమి 48 అని పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఆటోమేటిక్‌గా మళ్ళీ అప్డేట్ అయ్యి షమి 48 అని ప్రింట్ అవుతుంది. ఓకే. బై సపోజ్ నేను ఇదంతా కాకుండా ప్రతిసారి ఇటరేషన్ చేస్తున్నా కదా! మీకు చేంజ్ అవుతుంది అంటే నేను ప్రింట్ చేస్తున్నా కాబట్టి చేంజ్ అవుతుంది అనుకోవచ్చు. నేను ఇప్పుడు పైన రాహుల్ 66 అని పెట్టి ఇక్కడ తీసేస్తున్నా. లైక్ మధ్యలో ఉన్న ఈ ఇటరేషన్‌ని తీసేస్తా. ఓకే. ఇటరేషన్ అయితే ఉండనియండి. జస్ట్ ఈ వేరియబుల్ నేమ్‌ని తీసేస్తా. ఓకే. ఇప్పుడు లాస్ట్‌లో ఫస్ట్ ఇటరేషన్‌లో ఏముంది? రాహుల్ 66 ఇక్కడ ఫస్ట్ అదే ప్రింట్ అవుతుంది. సెకండ్ ఏజ్ సేమ్ ఇదే ప్రింట్ అవుతుంది. మళ్ళీ సేమ్ అదే ప్రింట్ అవుతుంది. ఇక్కడ అప్డేట్ అయ్యి షమి 48 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. మనం చూద్దాం. ఇక్కడ చూడండి. రాహుల్ 66, రాహుల్ 66 సేమ్ ప్రింట్ అయింది. బట్ ఇక్కడ లాస్ట్ ఇటరేషన్‌కి వచ్చేలోపు అప్డేట్ అయ్యి ఏం ప్రింట్ అయింది? సెమీ 48 అనేది ప్రింట్ అయింది. ఓకే. అర్థమైందా? సో, అలా మనం వేరియబుల్ యొక్క వాల్యూస్‌ని రీఅసైన్ చేయొచ్చు. ఓకే. వేరియబుల్ యొక్క వాల్యూస్‌ని మనం రీఅసైన్ చేయొచ్చు అలా. ఒక్క ఇటరేషన్‌కి ఒక్కొక్కలాగా. ఓకే. వి ఆల్సో స్టోర్ దట్ లైక్ ఎ మల్టిపుల్ ఇవేమైపోయాయి? రీఅసైనింగ్ వాల్యూ అయిపోయింది కదా! నెక్స్ట్. We can also store the multiple variables. We can also use that. Okay. Multiple variables. We can also use the multiple variables to get more understanding. Okay. ఇక్కడ నేను మల్టిపుల్ వేరియబుల్స్ చూస్ చేస్తాను. బై సపోజ్ నేను ఎగ్జాంపుల్‌కి కోడ్ రాయొచ్చు. లైక్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఏజ్, సిటీ అలా ఏదైనా పెట్టుకోవచ్చు అలా. వెయిట్ ఎ మినిట్. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేమ్ ఓకే. నేమ్ ప్లేస్‌లో నేను సోమా అని పెడుతున్నా. ఓకే. సోమా అని పెట్టి ఏజ్, ఏజ్ వచ్చేసి నేనేమని పెడుతున్నా లైక్ 19. ఓకే. అండ్ ఆల్సో ఐ యామ్ ఇండికేటింగ్ ద సిటీ ఆల్సో. ఓకే. సిటీ ఏమని పెడుతున్నా హైదరాబాద్. ఓకే. నేను దీన్ని రన్ చేస్తా చూడండి. ఒకటి చూడండి ఇక్కడ ఐ యామ్ యూజింగ్ ద మల్టిపుల్ వేరియబుల్స్. నేను జస్ట్ ఒక నేమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాన్నే కాల్ చేయట్లేదు. ఐ యామ్ క్రియేటింగ్ ద మల్టిపుల్ వేరియబుల్స్ లైక్ కాల్డ్ నేమ్ వన్ వేరియబుల్, ఏజ్ వన్ వేరియబుల్ అండ్ సిటీ ఆల్సో అండ్ అనదర్ వేరియబుల్. I am using three variables, which means I am using the multiple variables. Okay. నేను మల్టిపుల్ వేరియబుల్స్ యూజ్ చేసిన కాబట్టి నేను మల్టిపుల్ వేరియబుల్స్ ని ఒకేసారి కాల్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ప్రింట్ నేమ్ పైన ఏదైతే ఉందో అదే ఉంటుంది. అదే ఉండాలి కూడా. నేను ఇక్కడ డైరెక్ట్ గా నేమ్ కామా ఏజ్ కామా సిటీ అని డైరెక్ట్ గా ఒక లైన్ లో అయినా కాల్ చేయొచ్చు. లేదు నేను ఇప్పుడు ఎలా అయితే ఉందో లైన్ టు లైన్ రావాలంటే ఆ లైన్ రాయొచ్చు. ఓకే. సో ఐ వాంట్ లైన్ టు లైన్ కాబట్టి నేను ఇక్కడ ఇలా ప్రింట్ చేస్తున్నా. లైన్ టు లైన్ కావాలి కాబట్టి ప్రింట్ ఏజ్ అండ్ ఆల్సో ప్రింట్ సిటీ. ఓకే. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూస్తా. సో ప్రింట్ అవుతుంది కదా సోమా ఏజ్ ఇస్ 19 అండ్ సిటీ ఇస్ ద హైదరాబాద్. ఓకే. అలాగే ఇప్పుడు దీన్ని నేను మల్టిపుల్ వేరియబుల్స్ లో జోన్ చేస్తా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ వే టు స్టోర్ ద మల్టిపుల్ వేరియబుల్స్. ఒకటే కాదు కదా! ఇప్పుడు బై సపోజ్ నేను అనుకోవచ్చు. నాకు ఒకటే లైన్‌లో స్టోర్ చేయాలి. మళ్ళా ప్రతిసారి ఒక్కొక్క లైన్‌లో ఒక్కొక్కలాగా ప్రింట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. నేను జస్ట్ అంతా ఒకటే లైన్‌లో ఎంటర్ చేశానంటే అలా కూడా చేయొచ్చు. సేమ్. ఇక్కడ చూడండి. నేమ్ ఒకటే ఒకటే దాంట్లో స్టోర్ చేసుకోవాలంటే నేమ్, ఏజ్, అండ్ సిటీ నేనంతా ఒకటే లైన్‌లో స్టోర్ చేస్తున్నా. నేనేమని చెప్పా? లెఫ్ట్ సైడ్ ఉండేటివన్నీ వేరియబుల్స్ అని నీట్‌గా డిక్లేర్ చేశా పైననే. వై వై యూ యూజ్ ద వేరియబుల్స్ క్రియేటింగ్ ద వేరియబుల్స్ దగ్గర నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. లెఫ్ట్ సైడ్ ఉండేటివి వేరియబుల్స్, రైట్ సైడ్ ఉండేటివి వాల్యూస్. కింద ప్రింట్ అని ఉందంటే వి ఆర్ కాలింగ్ ద ఫంక్షన్. ఓకే. ఇక్కడ చూడండి. నేమ్ ఏ సిటీ దగ్గర నేనేమైనా పెట్టుకోవచ్చు. లైక్ ఇక్కడ నేమ్ ప్లేస్‌లో ఆహ్, సామ్. ఓకే. నేమ్ ప్లేస్‌లో సామ్ అండ్ ఏజ్ ప్లేస్‌లో లైక్ 46 అండ్ సిటీ దగ్గర మనం ఏదైనా పెట్టుకోవచ్చు. లైక్
కేరళ. ఓకే. నేను దీన్ని ఒకటేసారి కాల్ చేయొచ్చు. లైక్ బై కాలింగ్ ఒక ఇప్పుడు ఓకే. మీరు అనుకోవచ్చు నేను ఇక్కడ ఒక్కొక్క లైన్‌గా ఒకటే దానిలో కాల్ చేశా గదా! ఒకటే దానిలో కాల్ చేయకుండా సేమ్ టు సేమ్ ఇక్కడ ఎలా అయితే ప్రింట్ చేశానో లైన్ టు లైన్ ఇక్కడ స్ట్రెయిట్‌గా ఉన్నాయి గదా! లైన్ టు లైన్ ప్రింట్ కాకపోవచ్చు అనుకోవచ్చు. కానీ నేను ప్రింట్ చేసి చూపిస్తాడండి. సామ్ సారీ నేమ్ ఒకటే లైన్‌లో ప్రింట్ చేయకుండా నేను మల్టిపుల్ లైన్స్‌లో పైన ఎలా అయితే ప్రింట్ చేశానో కింద కూడా అలానే ప్రింట్ చేస్తా. ఓకే. నేమ్, ఏజ్ అండ్ ద సిటీ ఆల్సో. ఓకే. ఓకేనండి. యాహ్! చూడండి. మీరు అనుకోవచ్చు ఇక్కడ లైన్‌లు స్ట్రెయిట్‌గా ఉన్నాయి. ఇక్కడ వర్టికల్‌గా ఉన్నాయి. అవన్నీ సంబంధం లేదు. మనం జస్ట్ నేమ్‌కి ఈ సామ్ అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఏజ్ అనే వేరియబుల్‌కి 46 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అండ్ సిటీ అనే వేరియబుల్‌కి కేరళ అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఇలా స్ట్రెయిట్ గానే ఉన్నాయి గదా! అవుట్‌పుట్ గాని స్ట్రెయిట్ గానే వస్తుందంటే కాదు. మనం కాల్ ఫంక్షన్‌ని ఎలా యూజ్ చేస్తే అవుట్‌పుట్ కూడా అలాగే వస్తుంది. ఓకే. అర్థమైందా? నౌ ద అనదర్ వే టు యూజ్ ద మల్టిపుల్ వేరియబుల్స్ ఆర్ అనదర్ వే టు క్రియేట్ ద మల్టిపుల్ వేరియబుల్స్ అనొచ్చు. ఓకే. నౌ సో ఇక్కడ నేను అనుకోవచ్చు లైక్ మ్యాథ్స్‌లో కాలిక్యులేషన్స్ ఉంటాయి కొన్ని. లైక్ x ఈక్వల్ టు 10 అండ్ y ఈక్వల్ టు 10 అండ్ z ఈక్వల్ టు 10. మనం ప్రతిసారి x ఈక్వల్ టు 10 అండ్ మళ్ళీ ఎంటర్ కొట్టి y ఈక్వల్ టు 10 అని మళ్ళీ ఎంటర్ కొట్టి అండ్ z ఈక్వల్ టు 10 అని మళ్ళీ ఎంటర్ కొట్టే బదులు మనం దీన్ని ఒక ఆప్షన్‌లో డైరెక్ట్‌గా ఇప్పుడు చూడండి 3 XYZ వాల్యూస్ వచ్చేసి 10 ఉన్నాయి. సో, వి ఆర్ గోయింగ్ టు యూజ్ ఎ సింగిల్ లైన్ వేరియబుల్. సింగిల్ లైన్ మల్టిపుల్ వేరియబుల్స్. ఓకే. సో, ఇక్కడ చూడండి. సో, X వాల్యూ కూడా X value is equal to Y and Y value is equal to Z. So, X value, Y value, Z value equal to ఉన్నాయి కాబట్టి we are creating the one time one. ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ 10 అని క్రియేట్ చేశాను. X వాల్యూ, Y వాల్యూ, Z వాల్యూ 10 కాబట్టి ఇప్పుడు నేను ప్రింట్ X అండ్ ప్రింట్ Y అండ్ ప్రింట్ Z. ఓకే. నేను కాల్ చేశా చూడండి. ఇట్ విల్ కమ్ ద అవుట్‌పుట్. చూసారా? సేమ్ అవుట్‌పుటే. అర్థమైందా? సేమ్ అవుట్‌పుటే. ఒకవేళ 3 ఆర్ 4 అవుట్‌పుట్స్ ఆర్ మల్టిపుల్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. కానీ దానిలో ఉన్న వాల్యూస్ అయితే సేమ్ ఉన్నాయంటే, వి ఆర్ గోయింగ్ టు యూజ్ ద ఈక్వల్ టు సింబల్ ఇన్ ఎ సింగిల్ లైన్. ఓకే. మనం అనుకోవచ్చు లైక్ వి ఆర్ క్రియేటింగ్ ద మల్టిపుల్ వాల్యూస్ విత్ డిఫరెంట్ వాల్యూస్ సారీ వి ఆర్ క్రియేటింగ్ ద మల్టిపుల్ వేరియబుల్స్ by in that variables we have multiple different values like this. ఇక్కడ నేమ్ ఏ సిటీ అనే ఒక వేరియబుల్స్ కి డిఫరెన్స్ వాల్యూస్ ఉన్నాయి. దీనిలాగా XYZ అనే వాల్యూకి 10 10 10 అనే ఒక వాల్యూ అయితే లేదు. ఓకే. అలా సేమ్ ఉంటే ఈక్వల్ టు చేయొచ్చు. డిఫరెంట్ ఉంటే కామా యూజ్ చేసి దాన్ని వాల్యూస్ డిక్లేర్ చేసుకుంటూనే వెళ్ళొచ్చు. ఓకే. ఇలా మనం మల్టిపుల్ వేరియబుల్స్ ని కూడా కాల్ చేయొచ్చు. మల్టిపుల్ వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఆఫ్టర్ క్రియేటింగ్ ద మల్టిపుల్ వేరియబుల్స్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డైనమిక్ టైపింగ్. ఓకే. మరి నేను స్టార్టింగ్ లో చెప్పేటప్పుడే నేను ఆల్రెడీ మీకు ఒక మాట చెప్పా. వాట్ ఈస్ ద డైనమిక్ టైపింగ్? పైథాన్ ఇస్ ఎ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పా. డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనం చేంజ్ చేయొచ్చు. మనకు కావాల్సినట్టు మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. మీ స్టాటిక్ లాంగ్వేజ్ కాదు. డైనమిక్ లాంగ్వేజ్. ఓకే. చూడండి. సో, ఇట్ విల్ బి ద సెవెంత్ పాయింట్ టు డిస్కస్ హియర్. సో, సెవెంత్ పాయింట్ కాబట్టి డైనమిక్ టైపింగ్. డైనమిక్ టైపింగ్ హియర్. కోడ్. సో, ఇక్కడ చూడండి. నేను సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్తా. ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. ఇక్కడ రీఅసైనింగ్ వాల్యూస్ దగ్గర మనం ఎలా అయితే డిస్కస్ చేసామో సేమ్ అదే టాపిక్ మళ్ళీ వచ్చింది. ఇక్కడ x వాల్యూ వచ్చేసి 19 అనుకుందాం. ఓకే. అండ్ మరి ఇంకొక x వాల్యూని నేను ఇప్పుడు బై సపోజ్ 59 ఇస్తున్నా. ఫస్ట్ x వాల్యూ వచ్చేసి 19 ఉంది. కానీ నేను ఇప్పుడు x వాల్యూని మళ్ళీ డైనమిక్‌గా టైప్ చేయాలనుకుంటున్నా. లైక్ ఇప్పుడు ప్రింట్ x అని కాల్ చేసామంటే ద అవుట్‌పుట్ విల్ బి
59. 19 నుంచి 59కి అప్డేట్ అయింది. ఓకే. ఇప్పుడు మీరు అనుకోవచ్చు నంబరే కదా మామూలుగా చేంజ్ అవుతుంటుంది అప్డేట్ అయితది అని. ఓకే. నేనిప్పుడు స్ట్రింగ్ గాని రాసి చూస్తా. ఓకే. లైక్ పైథాన్. ఇప్పుడు ఇక్కడొచ్చేసి పైన ఏముంది? ఇంటిజర్ ఉంది. కిందేముంది? స్ట్రింగ్ ఉంది. సో, ఇక్కడ కూడా రన్ అవుతుంది. ఓకే. అర్థమైందా? ఇట్ విల్ నాట్ ఓన్లీ ఇది ఓన్లీ స్ట్రింగ్స్‌కే వర్క్ అవుతుంది. ఓన్లీ ఇంటిజర్స్‌కే వర్క్ అవుతుంది. ఓన్లీ స్పెషల్ క్యారెక్టర్స్‌కే వర్క్ అవుతుందని నేను చెప్పను. ప్రతి దానికి వర్క్ అవుతుంది. వేరియబుల్స్‌లో ఎటువంటి వాల్యూస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. ఆ వాల్యూస్‌ని ఎలా డైనమిక్ టైపింగ్‌లో గాని, లేకపోతే రీఅసైనింగ్ ద వాల్యూస్‌లో అయినా గాని, మనం దానిలో ఉన్న వాల్యూస్‌ని చేంజ్ చేసి మళ్ళీ ప్రింట్ చేయొచ్చు. ఓకే. అర్థమైందా? దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద డైనమిక్ టైపింగ్. ఓకే. చూడండి. ఆహ్, అర్థమైందనుకుంటున్నా? ఒక ఎగ్జాంపుల్ చాలా? లేకపోతే ఇంకొకటి చెప్పాలా? హ్మ్. ఓకే. ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు y ఈక్వల్ టు లైక్ ఆల్రెడీ ఓకే. y ఈక్వల్ టు పైథాన్ అండ్ నౌ ద y ఈక్వల్ టు లెర్నింగ్. సారీ లీనింగ్ కాదు. లెర్నింగ్. ద y ఈక్వల్ టు లెర్నింగ్ ఇక్కడ. సో, ఇప్పుడు నేను ప్రింట్ y అని కాల్ చేస్తా. అప్పుడేమవుతుంది? ఇక్కడ ఏమవుతుందంటే ప్రింట్ పైథాన్ ఇక్కడ పైథాన్ నుంచి లెర్నింగ్‌కి చేంజ్ అయింది. అప్‌డేట్ అయింది. ఓకే. సో, ద ఔట్‌పుట్ విల్ బి లెర్నింగ్. ఓకే. సో, అలా మనకి చేంజ్ అవుతూ వస్తుంది. డైనమిక్ టైపింగ్ అంటే ఏంటి? అర్థమైందా? సో, ద లాస్ట్ వన్ వి ఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ ఆల్ ద అప్ మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇప్పటి వరకు అదంతా ఒకసారి ఫైనల్‌గా ప్రాక్టీస్ చేద్దాం. సో, ద లాస్ట్ వన్ ఎయిత్ పాయింట్ ప్రాక్టీస్ సెషన్. ప్రాక్టీస్. ఓకే. సో, కోడ్ ఓపెన్ చేద్దాం. సో, సింపుల్‌గా అర్థమయ్యేలాగా చూసుకుందాం. నేమ్ వచ్చేసి లైక్ డబుల్ కోట్స్‌లో హషీర్ అని పెడుతున్నా. అండ్ ఏజ్ వచ్చేసి డబుల్ కోట్స్ అవసరం లేదు కాబట్టి ఇంటీజర్స్‌కి డబుల్ కోట్స్ అవసరం లేదు. లైక్ 25 అని పెడుతున్నా. లైక్ సిటీ వచ్చేసి ఆహ్, చెన్నై. అండ్ ద కాలేజ్ వచ్చేసి ఏదైనా పెట్టుకోవచ్చండి. బిట్స్ పలాని. ఓకే. అండ్ కాలేజ్ ప్లేస్ అయిపోయినాక సీజీపీఏ అనేది నంబర్స్ కాబట్టి మళ్ళీ ఇంటీజర్స్ వచ్చాయి కాబట్టి వి ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ద డబుల్ కోట్స్. ఓకే. ఇప్పుడు బై సపోజ్ లైక్ 8.8. ఓకే. అర్థమైందా? సో, నేను ఇదన్ని దాన్లని ఒకటేసారి కాల్ చేస్తున్నా. ప్రింట్ చూడండి. ప్రింట్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో యూజ్ చేయకూడదు. స్మాల్ లెటర్స్‌లోనే యూజ్ చేయాలి. ఇప్పుడు బై సపోజ్ ఓకే. నేను క్యాపిటల్ PRINT సారీ ప్రింట్ ఇక్కడ ఏజ్ అని ప్రింట్ చేశాననుకోండి. ద ఔట్‌పుట్ విల్ కమ్ ద ఎర్రర్. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ద ఏజ్ అనేది ఏదైతే ఉందో సారీ ద ప్రింట్ అనేది ఏదైతే ఉందో ఇట్ విల్ కాజ్ సమ్ ఎర్రర్. చూడండి. ఇక్కడ నేమ్ ఎర్రర్. నేమ్ ప్రింట్ ఈస్ నాట్ డిఫైన్డ్. క్యాపిటల్ P ఉంది కాబట్టి నాట్ డిఫైన్డ్. అదే మనం ఇక్కడ ప్రింట్ క్యాపిటల్ P తీసేసి నార్మల్ P పెట్టేద్దాం. సో, ఇట్ విల్ కమ్ ద ఎర్రర్ నౌ. సారీ ఇట్ విల్ కమ్ ద ఔట్‌పుట్ నౌ. ఓకే. సేమ్ ఇలాగే మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ప్రతి దానికి ఔట్‌పుట్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ నేమ్ అండ్ ఏంటి సిటీ, కాలేజ్ అండ్ సీజీపీఏ. దీన్ని మనం రన్ చేసినట్టయితే పైనున్న డి పైన డిస్కస్ చేసిన టాపిక్స్ అన్నీ ఓవరాల్‌గా కంప్లీట్ అయిపోయాయి. సో, ఇవన్నీ దానిలో కవర్ అయ్యుంటాయని అనుకుంటున్నాను. ఓకే. యాహ్! దిస్ ఈస్ ఫర్ నౌ. అందరికి అర్థమైందనుకుంటున్నా. యాహ్! చూడండి. అంతా మనం వచ్చేసి టోటల్‌గా 7 టాపిక్స్ డిస్కస్ చేసాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి? వేరియబుల్స్ అండ్ వై డు వి యూజ్ ద వేరియబుల్ అండ్
how can we create the variables and rules to follow when creating the variable names and unknown discussion, how to reassign the variable names, and how we can use the multiple variables in a Python, and what is dynamic programming and how can we use the dynamic programming, ఇవన్నీ కూడా డిస్కస్ చేశాం కదా. సో ఇవన్నీ డిస్కస్ చేశాం కాబట్టి ఒకసారి మీరు అన్ని రివిజన్ చేయండి. రివిజన్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఇట్ నాట్ ఏ కాంప్లెక్స్ టాపిక్. సో అన్నీ వస్తాయి. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్. బాయ్. బాయ్.